ఇవాళ బీజేపీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగనున్నాయి. ఏఐసీసీ పిలుపు మేరకు నిరసనలు చేయాలని పీసీసీ చీఫ్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో గాంధీ భవన్ నుంచి ర్యాలీగా బీజేపీ ఆఫీస్కి వెళ్లనున్నారు కాంగ్రెస్ నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఏఐసీసీ అగ్రనేతలను బీజేపీ వేధిస్తోందని, రాజకీయ కక్షతోనే సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు పెట్టించారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్న సిచ్యువేషన్. రైట్, గాంధీ భవన్ గురించి మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాకేష్, చెప్పండి, గతంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ఆఫీస్ వద్దకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన అక్కడ జరిగింది. పోలీసులు కూడా కలెక్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. సో ప్రస్తుతం ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉందో దానికి నిరసనగా ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులందరూ బీజేపీ కార్యాలయాన్ని చుట్టుముట్టుంటున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, పోలీసుల కార్యాచరణ ఏంటి, అక్కడికి వాళ్ళు చేరుకున్నారా ఏంటి, మీ దగ్గర ఇన్పుట్స్? నేడు దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ముందు నిరసనకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీజేపీ ఆఫీసుల ముందు నిరసనలు చేపట్టాలని టీపీసీసీ డిసైడ్ అయింది. డీసీసీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో బీజేపీ గాంధీ భవన్ ఆఫీసులు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు భద్రతాపరమైన వ్యవహారం ఛాలెంజింగ్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో రెండు పార్టీ ఆఫీసుల ముందు కూడా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. మొత్తం 3 అంచెల భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ వైపు వెళ్లకుండా, లేకుంటే బీజేపీ ఆఫీస్కు నేరుగా కాంగ్రెస్ నేతలు రాకుండా కూడా అక్కడ ఇక్కడ రెండు వైపులా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసు, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థల ద్వారా కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బీజేపీ ఇబ్బందులు గురి చేస్తున్నట్టు కూడా ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ అంశంపైనే గతంలో చాలాసార్లు ఈడీ ఆఫీసుల ముందు నిరసనలు వ్యక్తం చేశారు, చాలాసార్లు బీజేపీ ఆఫీసుల ముందు నిరసనలు వ్యక్తం చేశారు. మొన్న సంబంధించి ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రధానంగా కూడా ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనకు ఖైరదాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి నిరసనలో మరి కాసేపట్లో పోబోతున్నారు. పీసీసీతో పాటు ముఖ్య నాయకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. దానిపై మనతో మాట్లాడాలనుకున్నారు. చెప్పండి, ఈ అంశం పైన దర్యాప్తును ఎదుర్కోలేక కాంగ్రెస్ నేతలు భయపడి ఇలా దాడులు దిగుతున్నారనే విమర్శ బీజేపీ చేస్తూ ఉంది. ఏం చెప్తారు? బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలి, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారికి ఉన్న క్రెడిబిలిటీని దెబ్బతీయాలని చెప్పేసి ఫేక్ కేసులు పెట్టేసి ఆ రోజు నుంచి చిత్రహింసలు పెడుతున్నారు. కాంగ్రెస్లో ఏ రోజు భయపడి పక్క జరిగింది చెప్పండి? ఆ రోజు నుంచి ఎటువంటి విచారణ చేసినా కానీ ప్రతి ఒక్కదానికి సహకరిస్తూ అన్నిట్లో పాల్గొన్నారు, దగ్గరుండి అన్నారు మీరు ఏమైనా చేసుకోండి, నేను తప్పు చేయలే కాబట్టి ఎంత దూరానికైనా నేను పోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ రోజే చెప్పినారు. ఈరోజు కోర్టు మొట్టికాయలు వేసింది, అసలు దీంట్లో ఎటువంటి తప్పు జరగలేదు, అసలు ఇంత చిత్రహింసలు ఎందుకు పెట్టిర్రు అని చెప్పేసి కోర్టు ఉల్టా బీజేపీని మొట్టికాయలు వేసింది. కాబట్టి ఈ విషయం ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఈ 10 సంవత్సరాలు కేవలం రాహుల్ గాంధీ గారిని భయపెట్టాలని చూసిన ఈ బీజేపీకి ఈరోజు కోర్టు చెప్పిన మాట చెంపపెట్టని చెప్పేసి ఈరోజు ప్రజలకు తెలియజేసే విధంగా కార్యక్రమం తీసుకుందాం. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా నిరసనలు చేయడం కరెక్టేనా? శాంతి భద్రతలకు ఎక్కడ కూడా విఘాతం కలిగించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. కేవలం ప్రజలకు బీజేపీ పార్టీ చేసిన అన్యాయము, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే చిత్రహింసలు పెట్టడానికి ప్రయత్నించారో దాని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఇది మొత్తానికైతే మరి కాసేపట్లోనే కాంగ్రెస్ నేతలందరూ కూడా ర్యాలీగా బయలుదేరబోతున్నారు. దీంతో మొత్తం కూడా గేట్ దగ్గర కూడా కంచెంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా పోలీసులు బయటకు రాకుండా రోప్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. నేతలు ఎవరైనా వస్తే గాంధీ భవన్ లోపల నిరసన వ్యక్తం చేయండి, కానీ బయటికి వచ్చి ఎవరు కూడా నిరసన వ్యక్తం చేయొద్దు, వస్తే అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కంట్రోల్లో ఉండే సిచ్యువేషన్ ఉంటుందా రాకేష్? అంటే రోడ్డుకి ఇటువైపు గాంధీ భవన్, అటువైపు బీజేపీ కార్యాలయం ఉంటున్న నేపథ్యం, పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే కనుక వాళ్ళని కంట్రోల్ చేయడం సాధ్యం అవుతుందా? దానికి సంబంధించి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈసారి బందోబస్తు కొంచెం పెంచారు. మొత్తం కూడా రోప్ పార్టీలు పెంచారు. ప్రతి 10 మీటర్స్ కూడా ఒక భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కాంగ్రెస్ నేతలందరూ కూడా బయటికి రాగానే రోడ్ అంతా క్లోజ్ చేసి ఇక్కడనే అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులు అయితే ఆ తరహా వ్యూహాన్ని అయితే అవలంబిస్తున్నారు. మనం చూస్తున్నాం మొత్తం కూడా బారిగేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా అడ్డుగా పెడుతున్నారు. గాంధీ భవన్కు లోపలికి వచ్చే నేతలందరూ కూడా ముఖ్యమైన నేతలను అయితేనే అలౌ చేస్తున్నారు, కార్యకర్తలు వాళ్ళు కూడా అలౌ చేయని పరిస్థితి ఇది. ఎట్ ది సేమ్ టైం బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా ఇదే
స్పందాన్ని పోలీసులు అయితే అవలంబిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అధికార పార్టీ కాబట్టి ఒకవేళ శాంతి భద్రత పరమైన ఏమైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి కాంగ్రెస్ నేతలే కాస్త ఆచితూచి వ్యవహరించాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా ఇబ్బంది జరిగితే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, జాగ్రత్తతో నిరసన వ్యక్తం చేయనట్టు కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రాకేష్.